హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించినటువంటి సైకాలజీ గ్రాండ్ టెస్ట్ 24వది నిర్వహించడం జరుగుతుందండి. దయచేసి ఇప్పటివరకు జరిగినటువంటి గ్రాండ్ టెస్టులు తెలుగు, ఇంగ్లీషు, సైన్సు, లెక్కలు ఇవన్నీ కూడా ఈ వీడియో కామెంట్ బాక్స్లో అయితే లింక్ ఇవ్వడం జరుగుతుంది. అన్నీ చూడండి, మంచి మార్కులు సాధించండి. ఆల్ ది బెస్ట్. మరి టాపిక్లోకి వెళ్ళిపోతాం. మొదటి బిట్ చూద్దామండి. ఒక పేదవాడైన వ్యక్తి మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రోగ్రాంలో పాల్గొన్నట్లు, ₹1,00,00,000 గెలుచుకున్నట్లు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు ఊహించుకొని సంతృప్తి చెందడం అనేది ఈ రక్షణ తంత్రముకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఆప్షన్ 1 పరిహారము, ఆప్షన్ 2 తాదాత్మీకరణం, ఆప్షన్ 3 హేతుకీకరణం, ఆప్షన్ 4 స్వైరకల్పన. మరి ఇక్కడ అన్నీ ఊహించుకుంటున్నాడు కాబట్టి ఆప్షన్ 4 స్వైరకల్పన అవుతుందండి. రెండవ చూద్దామండి. తన శారీరక వయసులో సగమే మానసిక వయసు కలిగి ఉన్న రాజు ఈ క్రింది ఏ వర్గానికి చెందుతాడు? ఆప్షన్ 1 మూఢుడు, ఆప్షన్ 2 బుద్ధిమాంద్యుడు, ఆప్షన్ 3 అల్పబుద్ధుడు, ఆప్షన్ 4 నిదాన అభ్యాసకుడు. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ అయితే అల్పబుద్ధుడు. మానసిక వయసు సగమే ఉంటుంది, శారీరక వయసులో అతనిని అల్పబుద్ధుడు అంటాము. నెక్స్ట్ బిట్ అంటే మూడో బిట్టు. యవ్వనారంభ దశలో వ్యక్తి 1 బౌద్ధికంగా మానసికంగా గరిష్ట వికాసాన్ని పొందుతాడు, 2 అలైంగిక నుండి లైంగిక జీవిగా మారుతాడు, 3 లైంగిక నుండి అలైంగిక జీవిగా మారుతాడు, 4 మానసికంగా మాత్రమే గరిష్ట వికాసాన్ని పొందుతాడు. ఆప్షన్ చూసినట్లయితే అలైంగిక నుండి లైంగిక జీవిగా యవ్వనారంభ దశలో వ్యక్తి మారడం జరుగుతుందండి. ఆప్షన్ 4 చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్రింది వానిలో సరే అయినది గుర్తించము. 1 జాతీయ దృష్టి వికలాంగుల సంస్థ, 2 జాతీయ మానసిక వికలాంగుల సంస్థ, ఆప్షన్ 3 జాతీయ శ్రవణ వికలాంగుల సంస్థ. ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ అయితే మాత్రం 1 అండి. అంటే జాతీయ దృష్టి వికలాంగులు సంస్థ డెహ్రాడూన్లో ఉంది, జాతీయ మానసిక వికలాంగులు సికింద్రాబాదు, జాతీయ శ్రవణ వికలాంగులు అయితే ముంబైలో ఉండడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. నెక్స్ట్ 5th బిట్ అండి. వైకారియస్ మోడలింగ్ ద్వారా జరిగే అభ్యాసనం ఏమిటి? 1 అంతర్దృష్టి అభ్యసనం, 2 పరిశీలన అభ్యసనం, 3 నిబంధన అభ్యసనం, 4 యత్న దోష అభ్యసనము. మరి ఆన్సర్ చూసుకున్నట్లయితే వైకారియస్ మోడలింగ్ అనేది పరిశీలన అభ్యాసనముని తెలియజేస్తుంది. 6వ బిట్ చూద్దామండి. 5 సంవత్సరాల సుబ్బు తన ఊరిలో ఎన్నో బడులు ఉన్నప్పటికీ తన బడి బెల్ల మోగినప్పుడు మాత్రమే బడికి బయలుదేరుతుంటాడు. దీనిని వివరించి పావులావ నియమం ఏమిటి? 1 విలుప్తీకరణం, 2 పునర్బలనం, 3 ఉన్నత క్రమ నిబంధనం, ఆప్షన్ 4 విచక్షణ. మరి ఆన్సర్ అయితే మాత్రం ఆన్సర్ 4 విచక్షణ కలిగి ఉన్నాడండి. ఏ బెల్ల కొట్టినా ఎన్నో బడులు ఉంటే అన్ని ఊరి బడులకి బెల్లలకి అతను వెళ్ళిపోవడం లేదు. తన ఊరిలో మాత్రమే బెల్ల మోగినప్పుడు మాత్రమే వెళ్ళగలుగుతున్నాడు, అంటే విచక్షణ కలిగి ఉన్నాడు. 7వ బిట్ చూద్దామండి. గ్రౌండ్కి పోయి ఫ్రెండ్స్తో ఆడుకోవాలి, పరీక్షకు ప్రిపేర్ కాకపోతే తప్పుతాను. ఈ ఉదాహరణ ఏ సంఘర్షణను సూచిస్తుంది? 1 ఉపగమ 2 పరిహార 3 ఉపగమ పరిహార, 4 ద్వి ఉపగమ పరిహార. మరి ఆన్సర్ అయితే మాత్రం ఒక దానిలో ఆడుకోవాలంది, ఒక దగ్గర నప్పుతుంది, ఒక దగ్గర నప్పలేదు, కాబట్టి అది ఉపగమ పరిహార అండి ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 8వ బిట్టు. నాణ్యమైన పూర్వ బాల్య దశ విద్యా కార్యక్రమంలో అందించడం ద్వారా ప్రాథమిక స్థాయిలో 3Rలు అభ్యసనం సులభతరం అవుతుంది. ఇక్కడ 3Rలు అనగా ఆప్షన్ 1 రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్, 2 రీడింగ్ రైటింగ్ రివిజన్, 3 రీడింగ్ రీసెట్ రివిజన్, 4 రైటింగ్ అర్థమెటిక్ రివిజన్. మరి ఆన్సర్ చూసుకున్నట్లయితే రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ అండి. ఇది 3R అన్నమాట. నెక్స్ట్ 9వ బిట్ అండి. ఒక ఉపాధ్యాయుడు TAN అంటే XCR, బస్ అంటే CXT లాంటి పదములను ఉపయోగించి అర్థవంతమైన పదమును అడిగినప్పుడు అర్ధరహిత పదాలను
అర్ధరహిత పదమును పునశ్చరణ చేయమనటం ద్వారా విద్యార్థి ధారణ కలుస్తున్నాడు. ఇది ఏ పరీక్షగా భావించవచ్చు? ఆప్షన్ 1 నిమోనిక్స్, 2 శృతి విశృతి, 3 ద్వంద్వ సంసర్గలు, 4 ఆకృతుల పునరుత్పాదన. మరి ఆన్సర్ అయితే 3 ద్వంద్వ సంసర్గలు. ఇక్కడ 2 పదాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 పదాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవి దీన్ని ద్వంద్వ సంసర్గలు అంటాము. పదభిక్షతమండి తాదాత్మ్యకరణము, అంతర్లీకరణములు అనే ప్రక్రియలు ప్రధాన పాత్ర పోషించే అభ్యసనం ఏమిటి? ఆప్షన్ 4 యతన దోష అభ్యసనము, 2 సామాజిక సాంస్కృతిక అభ్యసనము, 3 అంతర్దృష్టి అభ్యసనము, 4 పరిశీలన అభ్యసనము. మరి ఆన్సర్ చూసుకున్నట్లయితే పరిశీలన అభ్యసనము తాదాత్మ్యకరణము, అంతర్లీకరణం అనే ప్రక్రియలను ప్రధాన పాత్ర పోషిస్తాయి ఈ పరిశీలన అభ్యసనాలు. నెక్స్ట్ 11వ పెట్టండి. 6 సంవత్సరాల సుబ్బు యొక్క మానసిక వయస్సు 9 సంవత్సరాలు. ప్రజ్ఞాలబ్ధి స్థిరం అనుకున్నట్లయితే 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు సుబ్బు మానసిక వయస్సు ఎంత ఉండవచ్చు? 1 13 ఇయర్స్, 2 15 ఇయర్స్, 3 16 ఇయర్స్, 4 చెప్పలేము. మరి దాని ఆన్సరు 15 సంవత్సరాలండి. 12 పెట్టండి. షిట్ యొక్క పాస్ట్ రూపము శాట్ అని నేర్చుకున్న విద్యార్థి లిట్ యొక్క పాస్ట్ రూపం లాట్ అని చెప్పటంలో జరిగిన బదలాయింపు ఏమిటి? 1 అనుకూల బదలాయింపు, 2 వ్యతిరేక బదలాయింపు, 3 ధనాత్మక బదలాయింపు, 4 శూన్య బదలాయింపు. ఆప్షన్ అయితే మాత్రం ఇక్కడ వ్యతిరేక బదలాయింపు అండి. 13 పెట్టి చూద్దామండి. ఈ క్రింది వాణిలో ఎక్కువగా వాడుకలో ఉన్న వైఖరి మాపని ఏమిటి? 1 దర్శన్ తుల్య ప్రత్యక్ష విరామాల మాపని, 2 లైకట్ సంకలన నిర్ధారణ మాపని, 3 గట్మన్ సంచిత మాపని, 4 బొగాడస్ సాంఘిక అంతరాల మాపని. మరి ఆన్సర్ అయితే మాత్రం ఆన్సర్ లైకట్ సంకలన నిర్ధారణ మాపని అండి. ఇది ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటి వైఖరి మాపని. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. ఒక కళాశాల లెక్చరర్ తన విద్యార్థులలో వృత్తి సామర్థ్యాలను కొలవాలనుకున్నాడు. అతనికి ఈ క్రింది వాణిలో ఏ పరీక్ష సరైనదో గుర్తించము. 1 డిఏటిబి, 2 సిఏటి, 3 ఆర్పిఎంటి, 4 జిఏటిబి. మరి ఆన్సర్ చూసినట్లయితే జిఏటిబి అనేది ఆన్సర్ అండి. జిఏటిబి. 15 పెట్టి చూద్దామండి. ఆర్టీఏ ప్రకారం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఒక ప్రాథమికోన్నత పాఠశాలలో ఒక్కొక్క ఉపాధ్యాయుని నియామకానికి ఆప్షన్ 1 గరిష్టంగా 30 మంది విద్యార్థులు ఉండాలి, ఆప్షన్ 2 గరిష్టంగా 35 మంది విద్యార్థులు ఉండాలి, 3 కనిష్టంగా 30 మంది విద్యార్థులు ఉండాలి, ఆప్షన్ 4 కనిష్టంగా 35 మంది విద్యార్థులు ఉండాలి. ఆన్సర్ అయితే మాత్రం ఆన్సరు గరిష్టంగా 35 మంది విద్యార్థులు ఉండాలి. నెక్స్ట్ పెట్టి చూద్దామంటే 16వది. ఈ రకమైన నాయకత్వం కలిగిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నిర్వహించే కార్యక్రమములలో విద్యార్థులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. 1 జోక్యరహిత, 2 ప్రజాస్వామ్య, 3 నిర్దేశక, 4 సహభాగి. మరి ఆన్సర్ అయితే జోక్యరహిత నాయకత్వము. ఇంకా ఉంటే విద్యార్థులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. 17 పెట్టి చూద్దామండి. తరగతి గదిలో బోధన అభ్యసన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించట్లో తాడ్పడే మూల్యాంకనం ఏమిటి? 1 రూపణ మూల్యాంకనము, 2 సంకలన మూల్యాంకనము, 3 లోప నిదాన మూల్యాంకనము, 4 అభ్యసన యొక్క మూల్యాంకనము. ఆన్సర్ అయితే మాత్రం రూపణ మూల్యాంకనం అండి. నిరంతరం పర్యవేక్షణకు తోడ్పడే మూల్యాంకనమే రూపణ మూల్యాంకనము. 18వ పెట్టి చూద్దామండి. ప్రజ్ఞ సహజ సామర్థ్యములకు సంబంధించి సరికానిది ఏమిటి? మరి ఆన్సర్ అయితే మాత్రం ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు 2 శిక్షణ ద్వారా మెరుగుపడతాయి. ఇది సరికానిది. 19 పెట్టండి. రాము అనే 3 సంవత్సరాల పిల్లవాడు కుర్చీని కారులాగా భావించి డుర్
అని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. పియాజే ప్రకారం రాము ఉన్న దశ ఏమిటి? 1 ఇంద్రియ చాలక దశ, 2 పూర్వ భావనాత్మక దశ, 3 అంతర్బుద్ధి దశ, 4 మూర్త ప్రచాలక దశ. మరి ఆన్సర్ చూసినట్లయితే పూర్వ భావనాత్మక దశ ఇది అనమాట. పూర్వభావంలో ఏర్పడలేదు ఇంకా. నెక్స్ట్ పెట్టండి 20 బిట్. కోల్బర్గ్ ప్రకారం సమాజంలో చాలామంది వ్యక్తులు ఈ దశను దాటకపోవచ్చని తెలిపాడు. 1 సాంప్రదాయ స్థాయి 3వ దశ, 2 సాంప్రదాయ స్థాయి 4వ దశ, ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి 5వ దశ, ఆప్షన్ 4 ఉత్తర సాంప్రదాయ స్థాయి 6వ దశ. మరి ఆన్సర్ అయితే మాత్రం ఆన్సర్ సాంప్రదాయ స్థాయి 4వ దశ. 21వ బిట్ చూద్దామండి. ఆత్మగౌరవము అనే భావన పెంపొందించటం ఈ వికాసములో భాగము. 1 సాంఘిక వికాసము, 2 భాషా వికాసము, 3 నైతిక వికాసము, 4 ఉద్వేగ వికాసము. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆత్మగౌరవం అనే భావన నైతిక వికాసములో ఒక భాగము. 22 బిట్ చూద్దామండి. పిల్లవాడు రేఖాగణితములో భాగంగా మొదట రేఖాఖండమును, దాని ద్వారా చతురస్రమును, దాని నుండి సమఘనమును గీసే అభ్యసనము వరుసగా నేర్చుకుంటాడు. దీనిని వివరించు అభ్యసన లక్షణం ఏమిటి? 1 అభ్యసనం సార్వత్రికం, 2 అభ్యసనం వియుక్తికం మరియు సమ్మిళితం, 3 అభ్యసనం క్రమానుగతమైనది, 4 అభ్యసనం నిరంతర ప్రక్రియ. ఆన్సర్ 3 అభ్యసనం క్రమానుగతమైనది. 23 బిట్ అండి. సుబ్బు అనే విద్యార్థిలో బహిర్గత ప్రేరణను కలిగించుటకు ఉపాధ్యాయుడు ఈ క్రింది వాణిలో ప్రవేశపెట్టవలనది. 1 పూర్తి చేసిన పనికి బహుమతి, 2 పని పూర్తి చేయకపోతే శిక్ష, 3 పని పూర్తి చేస్తే అభినందన, ఆప్షన్ 4 పైవన్యు. ఆప్షన్ 4 పైవన్యు. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. 24వది. అక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం అనేది. ఆప్షన్ 1 సహజ పరిశీలన, 2 సంచరిత పరిశీలన, 3 అసంచరిత పరిశీలన, 4 నియంత్రిత పరిశీలన. మరి ఇది అక్వేరియంలో చేపలన్నీ కూడా నియంత్రించబడి ఉంటాయి కాబట్టి అది నియంత్రిత పరిశీలన. 25వ బిట్ అండి. నిహిత మౌఖిక ప్రశ్నావళి ఇందులో భాగము. 1 మూర్తిమత్వ శోధికలు, 2 శోధనా సూచికలు, 3 నిర్మాణాత్మక పరిప్రచలు, 4 ఏది కాదు. మరి ఆన్సర్ అయితే నిర్మాణాత్మక పరిప్రచలు నిహిత మౌఖిక ప్రశ్నావళిలో ముఖ్యమైనటువంటి భాగము. 26వ బిట్ చూద్దామండి. చోమ్స్కీ దృష్టిలో పిల్లల యొక్క మెదడు 1 వివిధ కృత్యాలను చేయగలిగే యంత్రము, 2 ఆలోచనలకు మూల యంత్రము, 3 భాషార్జన చేసే యంత్రము, 4 భాషోత్పత్తికి సంబంధము లేనిటువంటి యంత్రము. మరి ఆన్సర్ అయితే మాత్రం భాషార్జన చేసే యంత్రమే. చోమ్స్కీ ప్రకారం దృష్టిలో పిల్లల యొక్క మెదడు అంటే భాషార్జన చేసే యంత్రము అని అర్థం అన్నమాట. 27వ బిట్ చూద్దామండి. గార్డెనర్ ప్రకారం అది ఆది భౌతిక సంజ్ఞానాత్మక అభ్యాసాల ద్వారా చక్కగా నేర్చుకోగలిగే నేర్పరులు. 1 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ కలవారు, 2 సహజ ప్రజ్ఞ కలవారు, 3 శారీరక గతి సంవేదన ప్రజ్ఞ కలవారు, 4 వ్యక్తంతర్గత ప్రజ్ఞ కలవారు. ఆన్సర్ అయితే శారీరక గతి సంవేదన ప్రజ్ఞ గలవారు ఆది భౌతిక సంజ్ఞానాత్మక అభ్యాసాల ద్వారా చక్కగా నేర్చుకుంటారు అని గార్డెనరు అభిప్రాయపడ్డాడు. 28వ బిట్ అండి. కథనాలు అనే పరీక్ష. 1 శాబ్దిక పునఃస్వరంలో భాగంగా ధారణను కొలుచు పరీక్ష, 2 అశాబ్దిక పునఃస్మరణలో భాగంగా ధారణలు కొలుచు పరీక్ష, 3 గుర్తింపు ద్వారా ధారణను కొలుచు పరీక్ష, 4 ఏది కాదు. మరి ఆన్సర్ అయితే శాబ్దిక పునఃస్మరణలో భాగంగా ధారణలను కొలుచు పరీక్ష కథనాల పరీక్ష. 29 పెట్టండి.
ఒక విద్యార్థి డిగ్రీ చదివిన తర్వాత ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలో చాలా ఘర్షణకు గురయ్యి చివరకు నిర్ణయం తీసుకోలేక కౌన్సిలర్ వద్దకు వెళ్ళినప్పుడు వివిధ కోర్సుల్లో ఉన్న లాభ నష్టాలను వివరించి చివరకు నీవు ఎంబీఏ తీసుకోవడం సరైనది అని నిర్ణయించాడు. ఇది ఏ రకమైనటువంటి కౌన్సిలింగ్గా భావించవచ్చు? 1 నిర్దేశక, 2 అనిర్దేశక, 3 మిశ్రమ, 4 ఏది కాదు. ఆన్సర్ అయితే మాత్రం నిర్దేశమైనటువంటి కౌన్సిలింగ్గా చెప్పచ్చు అండి. మరి లాస్ట్ బిట్ అండి. శేషు అనే విద్యార్థి 25ను 52గా రాస్తాడు, 6ను 9గా రాస్తాడు. అతడు కలిగి ఉన్న వైకల్యం ఏమిటి? 1 మానసిక వైకల్యం, 2 దృష్టి వైకల్యము, 3 చలన వైకల్యము, 4 అభ్యసన వైకల్యము. మరి ఆన్సర్ అయితే అభ్యసన వైకల్యం అండి. సో ఇంత మంచి బిట్లు అందిస్తున్నటువంటి ఈ హరి స్టూడెంట్ కార్నికి దయచేసి లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షైనింగ్ అవుట్.